కర్నూలు జిల్లా పత్తికొండ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పత్తికొండ బీజేపీ మండల అధ్యక్షులు శంకరయ్యాచారి అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవర్తన యావత్ భారతదేశం తలదించుకునేలా ఉందని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ మీద, ప్రధాని మోదీ మీద అక్కసు వెళ్లగక్కడం మినహా ప్రజా సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేనట్టు కనిపిస్తోందని చెప్పారు. ఇక లోక్సభలో విపక్ష నేత హోదా చాలా బాధ్యతాయుతమైంది, కీలకమైంది. పేదలు, వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి పనిచేయాల్సిన గురుతరమైన బాధ్యత అది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్ వంటి దిగ్గజ నాయకులు ఎంతో బాధ్యతాయుతంగా ఈ హోదాను నిర్వర్తించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష నేత పాత్రకు వారు వన్నె తెచ్చారు. 18వ పార్లమెంటు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి ఉద్దేశించిన సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికను తన విద్వేషపూరిత ప్రసంగాలకు వేదికగా మలుచుకోవడం దురదృష్టకరం. యావత్ హిందూ సమాజానికి హింసను, విద్వేషాన్ని ఆపాదిస్తూ ఆయన మాట్లాడిన మాటలకు యావత్ భారతం సాక్షిభూతంగా నిలిచింది. ఇది రాహుల్ గాంధీ అసలు రంగులను మరోసారి ప్రపంచానికి బట్టబయలు చేసిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ నానాటికి పెంచుకున్న ద్వేషం నేడు మొత్తం హిందూ సమాజం మీద, దేశం మీద విద్వేషంగా మారిందని గోవర్ధన్ నాయుడు విమర్శించారు. బీజేపీ పట్ల, మోదీ పట్ల వారికున్న అక్కస్సును ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓడిపోయిన ఉక్రోషం రాహుల్ గాంధీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ, వారి మిత్రపక్షాలు హిందుత్వాన్ని అవమానిస్తూ మాట్లాడడం ఇది మొదటిసారేం కాదు. సనాతన ధర్మాన్ని వారి మిత్రపక్షాలు తీవ్రమైన పదజాలంతో విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరోసారి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ చేసిన విద్వేషపూరిత ప్రసంగం వారి వ్యూహాత్మక విషయ ప్రచారానికి తాజా ఉదాహరణ. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులను మాత్రమే శిక్షించే ఒక మత హింస బిల్లును రూపొందించడానికి కూడా ప్రయత్నించారు. ఈ విద్వేషపూరిత చర్యకు కొనసాగింపే రాహుల్ గాంధీ ప్రస్తుతం చేసిన ప్రసంగమని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ దండి మల్లికార్జున, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి రామంజనేయులు, బీజేపీ సీనియర్ నాయకులు పూనా మల్లికార్జున, తుగ్గలి మండల అధ్యక్షులు లక్ష్మణ్ స్వామి నాయుడు, మాజీ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020 లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి పార్లమెంటు సమావేశాల్లో మా ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. కానీ అతనికి ఇంకా 55 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లచేష్టలు పోలేదనుకుంటున్నాను. ఓ హిందూ మతంలో ఉండి నేను ఎలక్షన్లప్పుడు వచ్చేసి నేను బ్రాహ్మణ్ని, నాది ఈ గోత్రము ఆ గోత్రం అని గుళ్ళు తిరిగి ఈరోజు హిందువులంటే హింస, హిందువులంటే ఉగ్రవాదము అని ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ మరి తను హిందువో కాదో నాకు తెలిసి అయితే వాళ్ళ ముత్తాత ముస్లిము, తాత పార్సీ, వాళ్ళమ్మ క్రిస్టియను. కనుక ఇన్ని రకాల కులాలతో పుట్టినవాడు మరి హిందూ అని కూడా మనం అనుకోకూడదు అనుకుంటున్నాను. కనుక అటువంటి వ్యక్తి హిందూ అంటేనే హిందూయిజం, సుప్రీంకోర్టే దానికి నిర్వచనం చెప్పింది. హిందూ అంటే అదొక మతం కాదు, కులము కాదు, అదొక మంచి భావన, అందరినీ కనుకపోయే మనసత్వం కదా హిందూయిజం అది. మరి ఎందుకంటే హిందూ అంటేనే చెట్టు, పుట్ట, గుట్ట అన్నిటినీ మొక్కే హృదయం. కనుక సాటి మనిషిని ప్రేమించగల హిందుత్వాన్ని ఈ విధంగా కించపరుస్తూ పిల్లశాస్త్రం మాట్లాడుతూ మన ప్రధాన పిల్లశాస్త్రం మాదిరిగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ వచ్చేసి ఖచ్చితంగా పార్లమెంటుకు అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ 11వ మండల శాఖ డిమాండ్ చేస్తున్నది.